హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామో తెలుసా? కోతిని చూస్తే తెలియదా? జూ పార్క్. జూజూబీ. మనం వచ్చింది జూ పార్క్ కాదు, బొర్రా కేవ్స్. వావ్, జింజింగ్, ఇట్స్ అమేజింగ్. నీకు బొర్రా కేవ్స్ కోసం ఏం తెలుసురా? ఇదొక టూరిస్ట్ ప్లేస్. ఇంకా ఎంట్రీ కోసం టికెట్ తీసుకోవాలి, దాని కాస్ట్ 50 రూపాయలు. ఓహో, ఇంకా లోపలికి ఎంట్రీ అవగానే లెఫ్ట్ సైడ్ పెద్ద బాత్రూమ్ ఉంటుంది. రే నేనేం చెప్పమంటే నువ్వేం చెప్తున్నారా? తెలియకపోతే అడుగు, చెప్తా. అలా అయితే ఈ బొర్రా కేవ్స్ ఎలా ఏర్పడ్డాయి? ఇది సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలు. నీటిలోని హ్యూమిక్ యాసిడ్ సున్నప్రాయిలోని కాల్షియం బైకార్బోనేట్తో రసాయన చర్యకు గురైనప్పుడు ఖనిజాలను కరిగిస్తుంది. దానితో రాయి క్రమక్రమంగా కరిగిపోతుంది. కొంతకాలం పాటు ఈ విధంగా నీరు నిరంతరంగా ప్రవహిస్తూ ఉండటం వల్ల గుహలు ఏర్పడ్డాయి. యూ మీన్స్ 2H2 + O2 is gives rise to H2O? బీకామ్ కెమిస్ట్రీయా? అర్థమైంది. అసలు ఈ బొర్రా అంటే ఏంటి బాబాయ్? బుర్రా అంటే చిచి, అది బుర్రా కాదురా, బొర్రా అంటే రంధ్రం అని. ఇవి ఎప్పటి నుండి ఉన్నాయి? ఇవా ఒక 2, 3, 4, 10 లక్షల ఏళ్ళు అనుకో. ఇంతకీ ఫస్ట్ ఎవడు చూశాడు బాబాయ్? ఇంకెవడు, మన విలియం కింగ్ బాబాయ్. అతను ఒక పెద్ద బ్రిటిష్ సైంటిస్ట్. ఇంకోటి తెలుసా? ఇక్కడ స్థానికంగా నివసించే గిరిజనులు బొర్రా కేవ్స్ని బోడో దేవుడుగా పూజిస్తారు. అంటే దేవుళ్ళందరికీ పెద్ద. అయినా ఇంత చీకటిగా ఉందేంటి బాబాయ్? మరి చివరిదాకా ఇలానే ఉంటుంది. పక్కకి చూద్దామన్నా ఈ చీకట్లో అన్ని ముఖాలు ఒకేలా ఉంటాయి. పడ్డావంటే మూతుపళ్ళు రాలుతాయి, తిన్నగా పదా. సూపర్ ఎక్స్పీరియన్స్ బాబాయ్. పెద్ద పెద్ద బండల మధ్యలో చుట్టూ కలర్ఫుల్ లైట్స్ చూడటానికి 2 కళ్ళు చాలవు. ఇంకో 2 సార్లైనా రావచ్చు. ఆ పక్క జనాలు చూసావా? ఆ మెట్లెక్కితే టెంపుల్ ఉన్నదంట. పదా అలా వెళ్దాం. ఈ మెట్లేంటి బాబాయ్ ఇంత నిలువుగా ఉన్నాయి? అయ్యి బాబాయ్, కాలు జారితే ఇంకేమైనా ఉందా? కిందకు దొర్లుతాం. పోయమ్మో, అరుపులేంటి బాబాయ్? ఇలాంటి ప్లేస్కి తీసుకొచ్చి క్లాసులు చెప్తే ఊరుకుంటారా భయ్యా? వద్దురా బాబోయ్ అని ఇదిగో ఇలానే అరుస్తారు. ఎవరో కాలేజీలో అనుకుంటా. రైట్ చివరాఖరికి వచ్చేసాం బాబాయ్. దండం పెట్టుకో. ఓకే. బాబాయ్ ఈడేవాడు ఎల్ఈడి లైట్తో సెల్ఫీ తీసుకుంటున్నాడు. ఒరే, అది లైట్ రా, అనుష్క కాదు. గుర్తుపెట్టావా? మన ఎంట్రీ ఇచ్చింది ఆ కన్నం నుండే. బాబాయ్ ఇంతేనా, ఇంకేమైనా ఉందా ఇక్కడ? ఎందుకు లేదు? మూసిన ఇంకో ద్వారం నుండి కిలోమీటర్ వెళ్ళాం అనుకో, గోస్తాని నది వస్తుంది. ఇప్పుడు దాన్ని మూసారు. ఎందుకు బాబాయ్? ఎందుకంటావేట్రా? మనలాంటి వాళ్ళు వెళ్తే గోస్తాని నది కాస్త మూసినది అయిపోద్దని మూసారు. ఏదో డౌట్లు. నువ్వు పద, వచ్చిన పని అయిపోయింది. బాసు వీడు ఇలానే వాగుతుంటాడు, కానీ ముందు ఒక లైక్ కొట్టి వీడియో షేర్ కొట్టు. ఈ నేను కొడతా.